పేరు మార్చుకుంది, లోగో మార్చుకుంది, జెర్సీలు మార్చుకుంది, ప్లేయర్స్ను మార్చింది, కెప్టెన్స్ను మార్చింది. ఎన్ని మార్చినా కూడా లక్ మాత్రం కలిసి రావట్లేదు ఢిల్లీ క్యాపిటల్స్కి. 2008 నుంచి ఇప్పటి వరకు ఆడిన 18 సీజన్స్లో ట్రోఫీకి దరిదాపుల్లో కూడా ఎప్పుడు చేరుకోలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఒకే ఒక్కసారి రన్నరప్గా నిలిచింది. ఆ తర్వాత సెమీఫైనల్లో 2 సార్లు వెళ్ళింది. మిగతావన్నీ ప్లే ఆఫ్స్ కూడా ఒక 2-3 సార్లే వెళ్ళినట్టుంది. కానీ ఆ టీంకి ఎప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి రావట్లేదు. మరి ఈసారైనా లక్ కలిసి వచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంటుందా, వాళ్ళ డ్రీమ్ని నెరవేర్చుకుంటుందా అనేది అయితే చూడాలి. సో దానికంటే ముందు అసలు ఆ టీం యొక్క బలాలేంటి, బలహీనతలు ఏంటి, అవన్నీ ఒకసారి చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ పోయినసారి లాగానే ఈసారి కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. వాళ్ళు ప్రతిసారి లాగానే ఒక మంచి టీంతో వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో 4 మ్యాచ్లు ఆడుతుంది ఢిల్లీ క్యాపిటల్స్. అందులో 2 మ్యాచ్లు హోము, 2 మ్యాచ్లు అవే ఆడుతుంది. ఏప్రిల్ 1, ఏప్రిల్ 4, ఏప్రిల్ 8, ఏప్రిల్ 11 ఈ 4 రోజుల్లో ఈ 4 డేట్స్లో ఆ మ్యాచ్లు ఉంటాయి. ఏప్రిల్ 4న ఢిల్లీ వర్సెస్ ముంబై, ఏప్రిల్ 8న ఢిల్లీ వర్సెస్ గుజరాత్, ఏప్రిల్ 11న చెన్నై వర్సెస్ ఢిల్లీ. అంటే మళ్ళీ ఇది అవే చెన్నై హోమ్ గ్రౌండ్లో ఢిల్లీ వెళ్ళి ఆడుతుంది. సో మరి ఈ 4 మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ లక్నోలోనే ఏకానా స్టేడియంలో జరుగుతుంది. ఆ మ్యాచ్లో గెలిచి శుభారంభం చేసి ఈ సీజన్ అయితే గ్రాండ్గా ఆరంభించాలని చూస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. మరి ఢిల్లీ క్యాపిటల్స్ పాస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఎలా ఉంది? 2008, 2009లో 2 సార్లు వరుసగా సెమీఫైనల్కి చేరింది ఢిల్లీ క్యాపిటల్స్. కానీ దాన్ని ఫైనల్కి కన్వర్ట్ చేయలేకపోయింది. ఆ తర్వాత 2012లో ఒకసారి ప్లే ఆఫ్స్కి చేరింది. ఇక 2019, 2020లో రన్నరప్గా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. ముంబై చేతిలో ఓడిపోయింది. అంతకుముందు 2019లో ప్లే ఆఫ్స్కి చేరింది, 2020లో రన్నరప్గా నిలిచింది, 2021లో కూడా ప్లే ఆఫ్స్కి చేరింది. కానీ దాన్ని ఫైనల్కి కన్వర్ట్ చేసుకోలేకపోయింది. అంటే లాస్ట్ సీజన్ చూస్తే లాస్ట్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ అయితే ఫస్ట్ 4 మ్యాచ్లు బ్యాక్ టు బ్యాక్ గెలిచింది. గెలవగానే అందరం అనుకున్నాం ఈసారి, అంటే నేనైతే అనుకున్నాను ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతుంది అని. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి 4 మ్యాచెస్ వరుసగా గెలిచింది. ఆ తర్వాత కూడా 1-2 మ్యాచ్లు గెలిచింది. ఆ తర్వాత డిప్ అయింది. ఒకటేసారి వాళ్ళ ఫామ్ అనేది, వాళ్ళ గ్రాఫ్ అనేది పడిపోయింది. చివరి మ్యాచ్ అంటే లీగ్లో చివరి మ్యాచ్ గెలుపుతో ముగించింది. సీజన్లో 5వ స్థానంలో నిలిచింది ఆ టీము. మొత్తానికైతే మరి లాస్ట్ సీజన్ ఇంకొంచెం బెటర్గా కనుక కొన్ని మ్యాచ్ల్లో ఆడుంటే డెఫినెట్గా టైటిల్ వరకు దూసుకెళ్లేది ఢిల్లీ క్యాపిటల్స్. అందులో ఎటువంటి డౌట్ లేదు. టీం కూడా స్ట్రాంగ్గా ఉంది. ఆ స్క్వాడ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక ఎప్పటిలాగే ఢిల్లీ క్యాపిటల్స్ ఆక్షన్లో, ఐపీఎల్ ఆక్షన్ జరుగుతుందంటే అందరి కళ్ళు ఓవైపు ఢిల్లీ క్యాపిటల్స్ మీద కూడా ఉంటాయి. చాలా చాలా స్మార్ట్గా బైస్ ఉంటాయి వీళ్ళకి. సో ఈ సీజన్ కూడా అదే చేసింది. ఈ సీజన్కి ముందు కూడా అదే చేసింది. జమ్మూ కాశ్మీర్ ఆల్రౌండర్ అకిబ్ నబీని 8.4 crores తీసుకుని అయితే అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఒక యంగ్స్టర్, మంచి ఆల్రౌండర్. ఆ తర్వాత ఫారినర్స్ను తీసుకుంది. బెన్ డకెట్ను తీసుకుంది, డేవిడ్ మిల్లర్ను తీసుకుంది, లుంగి ఎంగిల్ని తీసుకుంది. ఈవెన్ పృథ్వీ షాకి కూడా మళ్ళోసారి అవకాశం ఇచ్చింది. స్క్వాడ్ని కనుక మనం చూస్తే కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, డేవిడ్ మిల్లర్, బెన్ డకెట్, పతుమ్ని సంకా, సాహిల్ పరాక్, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్, సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, అజయ్ మండల్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, అకిబ్ దార్, నితీష్ రాణా. బౌలర్స్ విషయానికి వస్తే మిచెల్ స్టార్క్, టి నటరాజన్, ముఖేష్ కుమార్, దుష్మంత్ చమీరా, లుంగి ఎంగిడి, కైల్ జేమ్సన్, కుల్దీప్ యాదవ్. ఈ స్క్వాడ్లో కీ ప్లేయర్స్ ఎవరు? కీ ప్లేయర్స్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, మిచెల్ స్టార్క్, ట్రిస్టన్ స్టబ్స్. కేఎల్ రాహుల్ మనం చూసాము లాస్ట్ సీజన్ కూడా చాలా అద్భుతంగా ఆడాడు. బ్యాక్ టు బ్యాక్ మంచి నాక్స్ అయితే ఆడాడు. ఆర్సీబీ మీద గెలిచిన మ్యాచ్ కూడా చూసాం మనం. 93 runs నాట్అవుట్గా ఉన్నాడు. ఆ మ్యాచ్ గెలిపించిన తర్వాత కాంతారా సెలబ్రేషన్ కూడా అందరికీ గుర్తుండే ఉంటుంది. బెంగళూరులో వెళ్ళి కొట్టారు ఢిల్లీ వాళ్ళు, చిన్నస్వామి స్టేడియంలో. సో తన హోమ్ గ్రౌండ్ కాబట్టి మరి అప్పుడు ఆ సెలబ్రేషన్ అయితే చేశాడు. సో కేఎల్ రాహుల్ ఉండటం కూడా బిగ్ అసెట్. తను ఓపెనర్గా వచ్చి మంచి యాంకర్ రోల్ ఆడగలడు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలడు కేఎల్ రాహుల్. సో తనకి తోడు మరి ఈసారి బెన్ డకెట్ని తీసుకున్నారు, పృథ్వీ షాని తీసుకున్నారు. వీళ్ళలో ఎవరిని ఓపెనర్గా తీసుకొస్తారా అన్నది కూడా చూడాలి. ఇంకా ట్రిస్టన్ స్టబ్స్ లాస్ట్ సీజన్ కూడా అయితే అద్భుతంగా ఆడాడు. రీసెంట్ పర్ఫార్మెన్స్ చూస్తే కూడా తను నేషనల్ టీం సౌత్ ఆఫ్రికాకి కూడా చాలా చాలా మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. ఇక ట్రిస్టన్ స్టబ్స్ అయితే మిడిల్ ఆర్డర్లో వీళ్ళకి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాడు. ఇక అక్షర్ పటేల్ T20 వరల్డ్ కప్లో చాలా కీ రోల్ ప్లే చేశాడు టీమిండియా T20 వరల్డ్ కప్ గెలవడంలో.
సో తన ఆల్రౌండ్ స్కిల్స్ అయితే టీంకి బాగా పనికొస్తాయి. కెప్టెన్ కూడా అతను బౌలింగ్తో ఆకట్టుకోగలడు, పొదుపుగా బౌలింగ్ వేయగలడు, బ్యాటింగ్ కూడా మంచి హిట్స్ కొట్టగలడు లోయర్ డౌన్ ద ఆర్డర్. ఇక మిచెల్ స్టార్క్. సో మిచెల్ స్టార్క్ సరే ఇనిషియల్గా కొన్ని మ్యాచెస్కి మిస్ అవుతాడని చెప్పేసి మనకు న్యూస్ కూడా వచ్చింది. ఎందుకంటే క్రికెట్ ఆస్ట్రేలియా వాళ్ళ వర్క్ లోడ్ని కొంచెం మేనేజ్ చేస్తుంది. మిచెల్ స్టార్క్ స్టార్టింగ్లో కొన్ని మ్యాచెస్కి మిస్ అవుతాడు. సో వీళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్ది. సో మిచెల్ స్టార్క్ వచ్చే వరకు కూడా వీళ్ళ బౌలింగ్ లైన్ పెద్దగా ఇబ్బంది ఏం లేదు, మేనేజ్ చేయడానికి బ్యాకప్ బౌలర్స్ కూడా ఉన్నారు. కైల్ జేమ్సన్ ఉన్నాడు, లుంగి ఎంగిడి ఉన్నాడు. మరి ఆ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ప్లేయింగ్ 12 కూడా సో ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ అండ్ బెన్ డకెట్ అనుకుందాము, లేదా బెన్ డకెట్ కాకుండా కూడా పృథ్వీ షానైనా ఆడించవచ్చు. ఫారినర్స్ని తీసుకుంటారా లేదా అంటే ఫారినర్ కాంబినేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కావాలి అంటే ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అండ్ బెన్ డకెట్. తర్వాత నితీష్ రాణా, సో లోకల్ ప్లేయర్, అతను ఢిల్లీ ప్లేయరు నితీష్ రాణా. సో తనకు ఛాన్స్ ఇస్తే కూడా చాలా బెటర్. లాస్ట్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ కున్నాడు, అంతకుముందు కేకేఆర్లో కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో నితీష్ రాణా నెంబర్ 3లో ఆడితే బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. మరి కేఎల్ రాహుల్, బెన్ డకెట్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, అకిబ్ జార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి. నటరాజన్ ఇంపాక్ట్గా తీసుకోవచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్గా అతన్ని తీసుకోవచ్చు. లేదా వీళ్ళలో కైల్ జేమిసన్ని కూడా ఆడించవచ్చు, ఒక టాల్ ఫాస్ట్ బౌలర్, తను కావాలంటే తనను కూడా తీసుకోవచ్చు. లేదు ముఖేష్ కుమార్, ఎందుకు ముఖేష్ కుమార్ ప్లేస్లో విప్రజ్ నిగమ్ లాస్ట్ సీజన్ ఆల్రౌండర్గా బాగా పర్ఫామ్ చేశాడు. సో మరి అకిబ్ జార్కి ఇనిషియల్గా కొన్ని ఛాన్సెస్ ఇచ్చి చూస్తే, అంటే 8.4 crores తీసుకున్నారు కాబట్టి ఇనిషియల్గా కొన్ని ఛాన్సెస్ ఇస్తే అతను పర్ఫామ్ చేస్తే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే మళ్ళీ విప్రజ్ నిగమ్ని టీంలోకి తీసుకోవచ్చు. స్పిన్ విభాగంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్షర్ పటేల్ ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, ఇద్దరు మ్యాచ్ విన్నర్సే. తర్వాత పేస్ అటాక్ కూడా అద్భుతంగా ఉంది. స్టార్క్ వచ్చేంత వరకు లుంగి ఎంగిడి మేనేజ్ చేయొచ్చు, కైల్ జేమ్సన్తో మేనేజ్ చేయొచ్చు, ముఖేష్ కుమార్ ఉన్నాడు, నటరాజన్ ఉన్నాడు. సో అకిబ్ జార్ కూడా యంగ్స్టర్, తనని చెప్పాం ఆల్రెడీ డొమెస్టిక్లో అద్దరుగొట్టాడు. ఇక బ్యాటింగ్లో అయితే మనం చెప్పుకోవాల్సిందే, కేఎల్ రాహుల్ ఉన్నాడు, బెన్ డకెట్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్. స్ట్రాంగ్గా కనిపిస్తుంది వీళ్ళ యూనిట్ అయితే. లాస్ట్ టైం ఎట్లా ఉందో ఈసారి అంతకంటే స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో మరి వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్తో ఆడబోతున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరగబోతుంది ఆ మ్యాచ్. మరి కేఎల్ రాహుల్ మాజీ టీం లక్నో, మరి లక్నో అంటే తనకి ఎంత ఇదిగా ఉంటాడో తెలుసు. సో లక్నోపై అయితే మరి అతను విరుచుకు పడతాడనలో ఎటువంటి డౌట్ లేదు. డెఫినెట్గా ఢిల్లీ క్యాపిటల్స్కి ఒక మంచి శుభారంభం దక్కాలంటే మాత్రం కేఎల్ రాహుల్ నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ పడాల్సిందే తొలి మ్యాచ్లో. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ సీజన్ ఎక్కడైతే మొదలు పెట్టిందో ఈ సీజన్ కూడా మళ్ళీ అక్కడే మొదలు పెడుతోంది. అంటే లక్నోతోనే మ్యాచ్ ఆడింది. లాస్ట్ సీజన్ ఫస్ట్ మ్యాచ్ ఆడింది లక్నోతోనే. సో అది అప్పుడు వెన్యూ డిఫరెంట్, విశాఖలో ఆడింది. ఢిల్లీ క్యాపిటల్స్కి అది సెకండ్ వెన్యూ విశాఖపట్నం. సో బ్యాక్ టు బ్యాక్ విశాఖలోనే 2 మ్యాచ్లు ఆడింది లాస్ట్ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్. ఫస్ట్ మ్యాచ్ లక్నోతో ఆడింది, అప్పుడు గెలిచింది. సో ఈసారి కూడా మరి లక్నోతోనే ఆడబోతోంది ఫస్ట్ మ్యాచ్. ఈసారైనా సేమ్ సీన్ రిపీట్ చేసి లాస్ట్ టైం ఎట్లా అయితే గెలిచిందో లక్నోపై, ఈసారి కూడా అలాగే గెలిచి ఈసారైనా వాళ్ళ లక్ని మార్చుకుంటుందా ఢిల్లీ క్యాపిటల్స్ అనేది అయితే చూడాలి. మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది, మరి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్కి క్వాలిఫై అవుతుందా, ఛాంపియన్గా నిలుస్తుందా, మీరేమంటారో కమెంట్ చేయండి. సో వీళ్ళ స్ట్రెంగ్త్ వీక్నెస్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళకైతే బౌలింగ్ బ్యాటింగ్ రెండూ స్ట్రెంగ్తే. సో మధ్యలో ఆల్రౌండర్సే కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. ఒక అక్షర్ పటేల్ని మినహాయిస్తే ఇంకొక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఆల్రౌండర్ ఉంటే బాగుండేది టీంలో అనిపించింది. అది పెద్ద ఎఫెక్ట్ ఏమి చూపించదు. విప్రజ్ నిగమ్ ఉన్నాడు, వీళ్ళకి యంగ్స్టర్ అకిబ్ జార్ ఉన్నాడు. సో ఈ ఇద్దరిలో ఒకరైతే ఖచ్చితంగా టీంలో ప్లేస్ దక్కించుకుంటారు. సో మిగతా బ్యాకప్ కూడా బాగుంది వీళ్ళ టీము. బ్యాకప్లో కూడా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఈసారి తిరుగుండదు.